100 గజాలు ₹1,00,000 మాత్రమే అని మా ప్రాపర్టీ ఎక్స్పర్ట్ టీం నుంచి సామాన్య మధ్యతరగతి వారందరికీ అందుబాటులో ఉండే విధంగా సామాన్య మధ్యతరగతి వాళ్ళందరూ కూడా రియల్ ఎస్టేట్లో పెట్టుబడి పెట్టే విధంగా వాళ్ళని ప్రోత్సహిస్తూ వాళ్ళ బడ్జెట్కి తగ్గట్టుగా, అంటే ఒక బైక్ రేటుకి తగ్గట్టుగా, ఒక తులం బంగారం రేటుకి తగ్గట్టుగా, ఒక ఐఫోన్ రేటుకి దగ్గరలో ఇవ్వాలి అని చెప్పి ఒక 100 గజాల భూమిని ₹1,00,000 ఇవ్వాలని చెప్పి ఒక పైలట్ ప్రాజెక్ట్ మనం గత జనవరి నెలలో సంక్రాంతికి ఓపెన్ చేయడం జరిగింది. అతి తక్కువ టైంలోనే దాదాపుగా 20 ఎకరాల ప్రాజెక్ట్ మనం కంప్లీట్ చేసుకున్నాము. అదేవిధంగా 40 ఎకరాల ప్రాజెక్ట్ ఏదైతే మనం కురిచేడు దగ్గర వేసామో ఈ 40 ఎకరాల ప్రాజెక్ట్ కూడా ఆల్మోస్ట్ ఆల్ క్లోజింగ్ స్టేజ్కి ఉందండి. ఈ దీపావళికి మన 1,00,000 ప్రాజెక్టులో అద్భుతమైన లక్కీ డ్రా ఆఫర్ ఇస్తున్నాము. అదేంటి అని అంటే మొదటి విజేతకు ఎవరైతే 10,000 కట్టి ప్లాట్ బుక్ చేసుకుంటారో 10,000 కట్టి ప్లాట్ బుక్ చేసుకున్న ప్రతి కస్టమర్ పేరు లక్కీ డ్రాలో వేయడం జరుగుతుంది. ఆ 19వ తారీఖు ఆదివారం నాడు కస్టమర్లందరి ముందు కూడా ఆ లక్కీ డ్రా ఓపెన్ చేస్తాము. ఫస్ట్ విజేతకి ఏదైతే ఫస్ట్ ప్రైజ్ వస్తారో వాళ్ళకి 200 గజాల ప్లాట్ను ఫ్రీగా ఇవ్వబోతున్నాం. అదేవిధంగా రెండో విజేతకు 100 గజాల ప్లాట్ను ఫ్రీగా ఇవ్వబోతున్నాం. అదేవిధంగా మూడో విజేతకు 50 గజాల ప్లాట్ను ఫ్రీగా ఇవ్వబోతున్నాము. ఈ అద్భుతమైన ఆఫర్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోండి. మీలో చాలామంది ఇంకా ప్రకాశం జిల్లా దొనకొండ ఆ ప్రాంతం ఎప్పటికీ డెవలప్మెంట్ అవుతుంది, అసలు అది చాలా దూరం, విజయవాడ నుంచి దూరము, వైజాగ్ నుంచి దూరం, ఇలా చాలామందికి చాలా డౌట్స్ ఉన్నాయండి. ఇక్కడ ఇప్పటి వరకు మేము ఏదైతే 60 ఎకరాలు అమ్మాము, ఈ 60 ఎకరాల్లో చాలా దూరాల నుంచి ఎక్కడెక్కడి నుంచి వచ్చి ప్లాట్స్ కొనుక్కుంటున్నారు. అసలు మీ అందరికీ దొనకొండలో ఏం జరగబోతుంది, దొనకొండ ప్రాంతం ఏ విధంగా డెవలప్మెంట్ అవ్వబోతుంది, అసలు దొనకొండలో ఏమి రాబోతుంది అనేది ప్రతిదీ కూడా ఈ వీడియోని కంప్లీట్గా చూస్తే మీకు అర్థమవుతుంది. దొనకొండలో రాబోతున్న డెవలప్మెంట్స్ ఏంటి, ఏ కంపెనీస్ వస్తున్నాయి, ఇక్కడ ఎయిర్పోర్ట్ ఎక్కడ ఉంది, ఏముంది అని మొత్తం కూడా నేను మీ అందరికీ అర్థమయ్యే విధంగా సరళమైన భాషలో తెలుగులో ChatGPTని అడిగి ఒక్కొక్కటి 1 by 1 చెప్తానండి. అది ఒకసారి చూడండి. ముందుగా ఈ ఇమేజ్ని ఒకసారి ప్రతి ఒక్కరు గమనించాలని కోరుకుంటున్నాను. సో ఇప్పుడు ఏదైతే చిన్నపిల్లలు ఉన్నారో ఈ ఫ్యామిలీకి 2 చిన్నపిల్లలు ఉన్నారు. ఈ ఫ్యామిలీ వచ్చి అంటే రియల్గానే ఫ్యామిలీ వచ్చారు. ఈ ఫ్యామిలీని నేను ఆర్టిఫిషియల్గా చూపిస్తున్నాను. వాళ్ళ ఇంటెన్షన్ ఏంటంటే వాళ్ళ పాప బాబుకి ఈరోజు వాళ్ళ బడ్జెట్లో ఇన్వెస్ట్ చేయాలి అని చెప్పి 100 గజాలు ₹1,00,000 మనం అనౌన్స్ చేసినప్పుడు ఆ పిల్లల్ని తీసుకుని వాళ్ళ సైట్కి వచ్చారు, సైట్లో ఇన్వెస్ట్ చేశారు. వాళ్ళ ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది, ఈ పిల్లలకి వాళ్ళు ఈ రోజు కొన్న 100 గజాల భూమి ఫ్యూచర్లో ఏ విధంగా డెవలప్మెంట్ అవ్వబోతుంది, ఆ పిల్లల భవిష్యత్తుకి ఏ విధంగా ఉపయోగపడుతుంది అనేది ఈ వీడియోలో కంప్లీట్గా చూపిస్తాను. పూర్తిగా వీడియో చూడండి. దొనకొండ ప్రకాశం జిల్లా దొనకొండ అండి. ఆంధ్రప్రదేశ్లో ప్రకాశం జిల్లాలో దొనకొండ అనేది ఒక చిన్న ఊరు. నేను ChatGPTని అడుగుతున్నానంటే దొనకొండ ప్రాంతం సంబంధించిన వివరాలు ఇవ్వు, ఆ ప్రాంతం ఏ విధంగా డెవలప్మెంట్ అవ్వబోతుంది, ఇండస్ట్రీస్ ఏ విధంగా రాబోతున్నాయని నేను ChatGPTని అడిగాను. సో ఆ ప్రాంతం వివరాలు చెప్తుంది. దొనకొండ అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రకాశం జిల్లాలో ఒక చిన్న పట్టణం. ఇది భౌగోళికంగా చాలా ముఖ్యమైన స్థలంలో ఉంది. మార్కాపురం, గుంటూరు, కర్నూలు, ఒంగోలు వంటి పట్టణాలకు మధ్యలో ఉంది. సో చుట్టూతా కూడా మేజర్ నగరాలు ఉన్నాయండి. దొనకొండ చుట్టూతా కూడా ప్రకాశం, మన దర్శి కానీ వినుకొండ కానీ వీటన్నిటికి మధ్యలో మా దొనకొండ ఉంది. ఒకసారి పైకి వెళ్దాం. దొనకొండకున్న రవాణా సౌకర్యాలు ఏంటి? రైల్వే స్టేషన్ ఉందండి. దొనకొండలో రైల్వే స్టేషన్ ఉంది. గుంటూరు గుంటకల్ రైల్వే లైన్ ఉంది. దొనకొండ ఇంకా నియర్ బై దర్శిలో కొత్తగా రైల్వే స్టేషన్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది. అలాగే మన కురిచేడులో రైల్వే స్టేషన్ ఉంది. అదేవిధంగా వినుకొండలో రైల్వే స్టేషన్ ఉంది. దొనకొండ దగ్గర ఇటుపక్కల 3 రైల్వే స్టేషన్స్ ఉన్నాయి. రోడ్డు మార్గాలు చూసుకుంటే విజయవాడ, ఒంగోలు, కర్నూలు లాంటి ప్రాంతీయులు అంటే హైవేలు ఉన్నాయి. సో నెక్స్ట్ వచ్చేపాటికి NH16 ఉంది. శ్రీశైలం హైవే కూడా మనకు అందుబాటులో ఉంది. ఇక్కడ దొనకొండకి ప్రకాశం జిల్లా దొనకొండలో విమానాశ్రయం కూడా ఉందండి. ఇది బ్రిటిష్ కాలం నాడు 2వ ప్రపంచ యుద్ధ సమయంలో దీన్ని వాడారు. సో ప్రజెంట్ మన గవర్నమెంట్ దానికి సంబంధించి ఆ ఎయిర్పోర్ట్ని డెవలప్ చేయడం కోసం ఇంకా ల్యాండ్ అక్వైజేషన్ చేసింది. దానికి సంబంధించిన వివరాలు కూడా మనకి పైన ఉన్నాయి. ఒకసారి పైకి ఇక్కడ చూడండి. దొనకొండ విమానాశ్రయ ప్రాజెక్టు పాత ఎయిర్పోర్ట్ బేస్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తిరిగి అభివృద్ధి చేస్తుంది. ఇది నేను చెప్పట్లేదండి, గవర్నమెంట్ పోర్టల్లోంచి ChatGPT తీసుకొని మొత్తం ఇన్ఫర్మేషన్ మనకు క్లియర్గా ఇస్తుంది. APIIC వాళ్ళు, సో ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ వాళ్ళు ఈ ప్రాజెక్ట్ని పైలట్ ప్రాజెక్ట్ కింద తీసుకొని ఈ విమానాశ్రయాన్ని డెవలప్ చేయబోతున్నారు. సో దీనివల్ల భవిష్యత్తులో ఇక్కడ కూడా మనకు ఉద్యోగ అవకాశాలు, పరిశ్రమలు పెరిగే అవకాశాలు ఉన్నాయి. సో కొంచెం ఒకసారి పైకి వెళ్దాం. ఇండస్ట్రియల్ హబ్గా ఏ విధంగా అభివృద్ధి చెందుతుంది? ప్రభుత్వం దొనకొండను ఒక మెగా ఇండస్ట్రియల్ హబ్గా అభివృద్ధి చేయాలని నిర్ణయించుకుంది. ఇప్పుడు మన ప్రభుత్వాలు ఈ దొనకొండ ప్రాంతాన్ని ఇండస్ట్రియల్ హబ్గా అభివృద్ధి చేయాలని చూస్తున్నాయి. ప్రభుత్వం దొనకొండను ఒక మెగా ఇండస్ట్రియల్ హబ్గా అభివృద్ధి చేయాలని నిర్ణయించుకుంది. ఏరోస్పేస్, ఫార్మా, టెక్స్టైల్స్, లాజిస్టిక్స్ వంటి రంగాల్లో
రానున్నాయనేది ప్రణాళిక. ఇక్కడ భూములు ప్రభుత్వ ప్రోత్సాహం వల్ల భవిష్యత్తులో చాలా విలువలు పెరుగుతాయి. ఇది ఒక్కటి చాలా గమనించండి సార్. ఇక్కడ భవిష్యత్తులో ల్యాండ్ రేట్లు పెరుగుతాయి. ఎందుకంటే ప్రకాశం జిల్లాలో ఇప్పుడు ల్యాండ్ రేట్లు అందుబాటులో ఉన్నాయి. కాబట్టే మనం 100 గజాలు ₹1,00,000 ఇవ్వగలుగుతున్నాం. ఒకసారి ఇండస్ట్రీస్, ఎయిర్పోర్ట్, సరే నెక్స్ట్ మళ్ళీ డిస్కస్ చేద్దాం దాని గురించి. ఇంకా ఇక్కడ ఏమేమి ఉన్నాయి ఒకసారి పైకి వెళ్దాం. స్థానిక జీవన విధానం అంటే ఈ ప్రాంతంలో ఉండడానికి ఎటువంటి అవకాశాలు ఉన్నాయి. ఈ ప్రాంతం అంతా ఎక్కువ వ్యవసాయం మీద ఆధారపడి ఉంది. బోర్వెల్లు, వర్షపు నీటి సేకరణ ఉంది. అయితే ఇక్కడ ఇంకొక వాస్తవమైన విషయం చెప్తాను. ప్రకాశం జిల్లాలో వాటర్ ప్రాబ్లం ఉంది. సో బోర్లు కొన్ని చోట్ల పడవు, కొన్ని చోట్ల వర్షాధారం మీద ఆధారపడి ఉంటుంది. ప్రకాశం జిల్లాని, రాయలసీమ జిల్లాని సస్యశ్యామలం చేయడానికి దాదాపుగా 20 సంవత్సరాలుగా కన్స్ట్రక్షన్ జరుగుతున్న వెలిగొండ ప్రాజెక్టు, పోలవరం తర్వాత అతి భారీ ప్రాజెక్ట్ ఏదైనా ఉందంటే మన వెలిగొండ ప్రాజెక్టు. సో వెలిగొండ ప్రాజెక్టు కనుక అందుబాటులోకి వస్తే వెలిగొండ ప్రాజెక్ట్ని అంటే రానున్న 18-20 నెలల్లో కంప్లీట్ చేయాలని ఆ శాఖ మంత్రి గారు ఎవరైతే ఉన్నారో పవన్ కళ్యాణ్ గారు రీసెంట్గా మార్కాపూర్లో మీటింగ్ పెట్టి ఆ ప్రాజెక్టు గురించి, ఆ ప్రాజెక్ట్ ఎంత త్వరగా పూర్తి చేస్తామని చెప్పి చాలా క్లియర్గా ప్రజానీకానికి వివరించారు. సో ఆ వీడియో మీకు ప్లే చేస్తాను, అది కూడా ఒకసారి చూడొచ్చు. మన ప్రకాశం జిల్లాలో చేపడుతున్న అతిపెద్ద తాగునీటి సరఫరా పథకం ఈరోజు మనం జల్ జీవన్ మిషన్ ద్వారా చేపడుతున్నాం. 1290 కోట్లతోటి ప్రకాశం జిల్లాలో 7 నియోజకవర్గాలు ఎర్రగొండపాలెం, గిద్దలూరు, మార్కాపురం, కనిగిరి, కొండేపి, కందుకూరు, దర్శి అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో 18 మండలాలు, 578 గ్రామాల్లో ఉన్న దాదాపు 10 లక్షల పైచిలకు జనాభాకు వచ్చే 30 సంవత్సరాల పాటు ఈ పథకం ఫస్ట్ ఫేజ్ ద్వారా తాగునీటిని అందించబోతుంది. దీనికోసం ఒక వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, 19 సంపులు, 31 ఓవర్ హెడ్ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లు, 334 ఓవర్ హెడ్ ట్యాంకులు, 5000 కిలోమీటర్ల మేరకు పైప్ లైన్లు వేసి శ్రీ పూలసుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్ట్ నుండి ప్రజలకి, మన ప్రకాశం జిల్లా ప్రజానికానికి నీరు అందజేయబోతుంది. నెక్స్ట్ రియల్ ఎస్టేట్కి సంబంధించి ప్రకాశం జిల్లా దొనకొండ ఏరియాలో రియల్ ఎస్టేట్ ఏ విధంగా ఉండబోతుంది అనేది చూస్తే ప్రస్తుతం దొనకొండలో లేఅవుట్లు అభివృద్ధి చెందుతున్నాయి. ముఖ్యంగా రైల్వే స్టేషన్ దగ్గర, ఎయిర్పోర్ట్ ప్రాంతాల్లో అభివృద్ధి చెందుతాను. మన సైటు ఏదైతే, మన కురిచేడు సైట్ ఏదైతే ఉందో దొనకొండ ఎయిర్పోర్ట్కి కేవలం 15 కిలోమీటర్లు ఉంది. ఎందుకు 15 కిలోమీటర్ల దూరంగా మనం వెంచర్ వేసామనంటే ఆ చుట్టుపక్కల ల్యాండ్స్ అన్నీ కూడా గవర్నమెంట్ ల్యాండ్స్ ఉన్నాయి. సో గవర్నమెంట్ ఈ మధ్య దాన్ని ఇండస్ట్రియల్స్కి ల్యాండ్స్ అప్పచెప్తుంది. మీరు ఆల్రెడీ చూసారని ఇంకా చూపిస్తాను. చాలా కంపెనీస్కి గవర్నమెంటే ఎకరం కాస్ట్ 7.5 లక్షలు చెప్పి కొంటుందండి. సో ఈరోజు గవర్నమెంటే 7.5 లక్షలు పెట్టి కొంటుందని అంటే రానున్న రోజుల్లో ఏ విధంగా రేట్లు పెరుగుతున్నాయో ఒకసారి గమనించండి. సో ఇప్పుడు ఇక్కడ చూడండి, నేను చాలా క్లియర్గా చెప్తున్నాను. ఇక్కడ ఏం చెప్తుంది చాట్‌జీపీటీ, ఇప్పుడున్న భూమి ధరలు చాలా తక్కువగా ఉన్నాయి. సో ఇది వాస్తవం. ఇక్కడ సెంటు 30,000 నుంచి ₹1,00,000 వరకు ఉంది అని చెప్తుంది. సో మనం ఎంతకు అమ్ముతున్నాము? సెంటు 50,000కి అమ్ముతున్నాం. అంటే ఎలా అమ్ముతున్నాం? సెంటు 50,000కి 30 అడుగులు రోడ్లు ఇచ్చి ఫుల్ డెవలప్మెంట్తో సెంటు 50,000కి ఇస్తున్నాం. అంటే ప్రస్తుతం అక్కడ ఉన్న తక్కువ ధర కన్నా మనం కేవలం 50,000కి ఇన్ని అద్భుతమైన డెవలప్మెంట్తో ఈ ప్రాంతంలో మనం ఇస్తున్నాం. మనం ₹1,00,000 కూడా పెట్టలేదండి. కానీ ఇక్కడ ఏం చెప్తుంది చూడండి చాట్‌జీపీటీ, భవిష్యత్తులో ఇండస్ట్రియల్ ప్రాజెక్టులు రాగానే ధరలు గణనీయంగా పెరుగుతాయి. ఇది గమనించండి. అమాయకంగా ఇది దూరం అని చెప్పి ఇలాంటి అద్భుతమైన అవకాశాన్ని 100 గజాలు ₹1,00,000 ఇంత తక్కువలో వస్తుంటే ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు ఎవరైనా సరే దూరం అని చూడకుండా మన బడ్జెట్లో వస్తుందా లేదా చూడాలి. రెండోది, రానున్న రోజులు ఆ ప్రాంతం ఏ విధంగా డెవలప్మెంట్ అవ్వడానికి ఎటువంటి అవకాశాలు ఉన్నాయని ఖచ్చితంగా 1-10 సార్లు చూసుకోండి సార్. ఎందుకంటే నేను భవిష్యత్తును చూసి ఈ ప్రాజెక్టులు చేస్తున్నాను, మీ పిల్లల భవిష్యత్తు కోసం ఈ ప్రాజెక్టులు చేస్తున్నాను. ఇక్కడ చూడండి, అంటే సెంటు 30,000 నుంచి ₹1,00,000 ఉందండి. నేను అమ్ముతుంది 50,000 వరకు. సో ఇంత అద్భుతమైన వెంచర్లు ఇంత తక్కువ రేటుకి ప్లాట్లు వస్తున్నాయి, మిస్ చేసుకోకండి. సో నెక్స్ట్ ఏం చెప్తుంది చాట్‌జీపీటీ ఈ దొనకొండ గురించి అంటే ప్రజెంట్ దొనకొండ ప్రాంతం ప్రశాంతమైన గ్రామం ఉంటుంది, కానీ రేపటి ఇండస్ట్రియల్ సిటీగా మారబోతుందని చెప్తుంది. ఇండస్ట్రియల్స్ ఏముంది సో ఈ ప్రాంతంలో ఎటువంటి ఇండస్ట్రీస్ రాబోతున్నాయి, ఏ ప్రాజెక్టులు, పైలట్ ప్రాజెక్టులు రాబోతున్నాయి, గవర్నమెంట్ ప్రాజెక్టులు ఏమి రాబోతున్నాయి, ప్రైవేట్ ప్రాజెక్టులు ఏమి రాబోతున్నాయి అని అడిగానండి. సో ఇక్కడ రాబోతున్న ప్రాజెక్ట్ చూడండి, దొనకొండ ఇండస్ట్రియల్ పార్క్ ప్రైవేట్ లిమిటెడ్
అనే కంపెనీకి దాదాపుగా 10,000 ఎకరాల భూమిని ఇవ్వడానికి ప్రణాళిక సిద్ధం చేశారు. సో ఇక్కడ భారత డైనమిక్స్ అనే కంపెనీకి సుమారుగా 1,400 కోట్ల రూపాయల పెట్టుబడితో మన గవర్నమెంట్ 1,400 ఎకరాల భూమిని కేటాయించింది. ఈ కంపెనీ స్టార్ట్ చేయడానికి ఏప్రిల్ 2026లో స్టార్ట్ చేస్తే అక్టోబర్ 2028 వరకు పూర్తి చేయొచ్చు అనే ఒక అంచనా మీద ఈ ప్రాజెక్ట్ నడుస్తుంది. నెక్స్ట్ సోలార్ పవర్ ప్లాంట్ అండి. ఏపీ గ్రీన్ ఎనర్జీ కార్పొరేషన్ ప్రైవేట్ లిమిటెడ్ వారికి 1,454 ఎకరాలను కేటాయించడం జరిగింది. సో నెక్స్ట్ వచ్చేప్పటికి డిఫెన్స్ క్లస్టర్ అండి. మన రక్షణ రంగానికి సంబంధించి ఏదైతే మన కేంద్ర ప్రభుత్వం మన ఆంధ్రప్రదేశ్కి ఒక అద్భుతమైన అవకాశాన్ని ఇచ్చింది. దాదాపుగా 5 ప్రాంతాలని డిఫెన్స్ క్లస్టర్గా ఏర్పాటు చేసి సో యుద్ధానికి సంబంధించిన ఏవైతే ఆయుధాలు ఉన్నాయో, క్షిపణులు ఉన్నాయో, ఈ ఎయిర్ లిఫ్టింగ్ సంబంధించి ఎయిర్ బస్సులకు సంబంధించిన కంపెనీస్ని ఇక్కడ ఎంకరేజ్ చేస్తుంది. అందులో ముఖ్యంగా దొనకొండ ప్రాంతానికి దాదాపుగా 3,000 ఎకరాల భూమిని ఇవ్వడం జరిగింది. సో నెక్స్ట్ మేక్ ఇన్ ఇండియాలో భాగంగా దొనకొండ ప్రాంతాన్ని డిఫెన్స్ ఇండస్ట్రియల్ పార్క్గా అభివృద్ధి చేయడానికి గవర్నమెంట్ దాదాపు 3,000 ఎకరాలని శాంక్షన్ చేయడం జరిగిందండి. విమాన విడిభాగాలు తయారు చేసే కంపెనీలు, అలాగే ఎయిర్ బస్సులు తయారు చేసే కంపెనీలు, రక్షణ రంగానికి సంబంధించిన యుద్ధాలకు సంబంధించిన మెటీరియల్ తయారు చేయడానికి ఇక్కడ ఇండస్ట్రీస్ స్థాపించబోతున్నారు. సో అదేవిధంగా ఇండస్ట్రియల్ పార్క్ అండి. మేజర్గా దొనకొండ ప్రాంతాన్ని ఇండస్ట్రియల్ పార్క్స్గా డెవలప్ చేయబోతున్నారు. ఏపీఐఐసి ద్వారా దాదాపుగా 12,600 ఎకరాల నుంచి 25,000 ఎకరాల వరకు వీటికి ల్యాండ్స్ అలొకేట్ చేయబోతున్నారు. సో అలా చూడండి, దాదాపుగా ప్రకాశం జిల్లా దొనకొండ ప్రాంతంలో ఏవైతే ప్రభుత్వ భూములు ఉన్నాయో కొన్ని వేల ఎకరాల ప్రభుత్వ భూముల్ని ఈరోజు కొన్ని ఇండస్ట్రీస్కి అలాట్ చేస్తున్నారు. సో ఒక్కసారి ఆలోచన, ఆ ఇండస్ట్రీస్ కనుక అక్కడికి వస్తే ఏమవుతుందో, ఆటోమేటిక్గా ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది. ఎంప్లాయ్మెంట్ పెరిగితే రెసిడెన్షియల్గా పెరుగుతుంది. రెసిడెన్షియల్గా పెరిగితే ల్యాండ్ రేట్లు అద్భుతంగా పెరగబోతున్నాయి. ఎప్పుడు కూడా రియల్ ఎస్టేట్లో ఈ రోజు పెట్టుబడి పెడితే రాత్రి పెరగవండి. చాలాసార్లు చెప్తున్నాను, మళ్ళీ చెప్తున్నాను. ఈ రోజు ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తే, ఈ రోజు 100 గజాలు ₹1,00,000 ఇన్వెస్ట్ చేస్తే రానున్న 5 రోజుల్లో ఖచ్చితంగా 200% డబుల్ అవుతుంది. 10 years కనుక వెయిట్ చేస్తే 200% 10 రెట్లు వస్తుంది. అలాగే 20 years కనుక వెయిట్ చేస్తే 100 times పెరిగి మీరు పెట్టిన ₹1,00,000 ₹1,00,00,000 అవడానికి అద్భుతమైన అవకాశం. ఇంకోటి చాలామందికి చెప్తున్నానండి, ఇక్కడ ఎయిర్పోర్ట్ అనేది ఉంది అని చెప్పాను కదా మీ అందరికీ. సో ప్రకాశం జిల్లాలో బ్రిటిష్ కాలం నాటి ఎయిర్పోర్ట్ ఉంది. దాన్ని అభివృద్ధి చేయాలి. దాన్ని అభివృద్ధి చేసే క్రమంలో భాగంగా సుమారుగా 300 ఎకరాల భూమిని కేటాయించడం జరిగింది. సో దాన్ని ఎందుకనంటే ఇండస్ట్రీస్ కనుక వస్తే ఇండస్ట్రీస్ కావాల్సిన సౌకర్యాలు ఏంటంటే రోడ్ ట్రాన్స్పోర్టు, రైలు మార్గాలు, జల మార్గాలు, వాయు మార్గాలు. మనకి రోడ్ ట్రాన్స్పోర్ట్కి వచ్చేప్పటికి ఇందాక చెప్పాను, నేషనల్ హైవేస్ అందుబాటులో ఉన్నాయి. రైలు మార్గాలు చూస్తే 4 రైల్వే స్టేషన్స్ అందుబాటులో ఉన్నాయి. జల మార్గం చూస్తే మన సైటు నుంచి ఏదైతే ప్రకాశం జిల్లా ఈ దొనకొండ నుంచి కేవలం 70 కిలోమీటర్లలో రామాయపట్నం పోర్ట్ అందుబాటులో ఉంది. సో అదేవిధంగా ఎయిర్పోర్ట్ కూడా ఇక్కడ మనకు అందుబాటులోకి తీసుకురావడం జరుగుతుంది. మన సైటు నుంచి కేవలం 15 కిలోమీటర్లోనే ఈ ఎయిర్పోర్ట్ ఉంది. సో మీరు ఒక్కసారి గమనించండి, ఈ ఎయిర్పోర్ట్కి 15 కిలోమీటర్ల దగ్గరలో 100 గజాలు ₹1,00,000 దొరుకుతుందా? ఒక్కసారి ఆలోచించండి. రేపు ఆదివారం 19వ తారీఖు ఆదివారం నాడు దీపావళి ఆఫర్ని అనౌన్స్ చేస్తున్నాము. లక్కీ డ్రా తీయబోతున్నాను. నేను సైట్కి వస్తున్నాను, మీరు వస్తున్నారా? ఒక్కసారి రండి, సైట్ చూడండి. సైట్ నచ్చితేనే ప్లాట్ కొనండి, లేదా మీరు కట్టిన అడ్వాన్స్ తీసుకోండి. రియల్ ఎస్టేట్ చరిత్రలో సైట్ నచ్చకపోతే అడ్వాన్స్ తిరిగిస్తాననే కంపెనీ ఏదైనా ఉందంటే ఓన్లీ ప్రాపర్టీ ఎక్స్పర్ట్ మాత్రమే. ఎందుకంటే మాకు మీ కష్టం విలువ తెలుసు. అందుకని మీ కష్టార్జితాన్ని వృధా కానివ్వమని చెప్తున్నాను. రండి, ప్లాట్ చూడండి, కొనండి, మీ పిల్లలకి మంచి బంగారు లాంటి భవిష్యత్తునివ్వండి. థ్యాంక్ యూ. దిస్ ఇస్ రఘు బర్లా, ప్రాపర్టీ ఎక్స్పర్ట్స్. ప్రాపర్టీ ఎక్స్పర్ట్స్, మీ కష్టార్జితాన్ని వృధా కానివ్వం.